తిరుపతిలోని జీవకోన క్రాంతినగర్లోని గంగమ్మ జాతర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన 5వ మంగళవారం శ్రీ శ్రీ క్రాంతినగర్ వెంకమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తిరుపతి జీవకోనలోని శ్రీ కాంతినగర్ గంగమ్మ జాతరను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి సారెను సమర్పించారు. అంబళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుల ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా క్రాంతినగర్ గంగమ్మ జాతరను క్రాంతినగర్ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి ప్రత్యేక అలంకరణతో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతున్నారని తెలిపారు. ఏటా పెరుగుతున్న భక్తుల దృష్ట్యా వారి సౌకర్యాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసులు, ఆలయ కమిటీ మెంబర్లు చిరంజీవి, గిరి, వెంకటాద్రి, పేరయ్య, చెంచయ్య, మునికుమార్, జ్ఞానేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాజీవ్నగర్ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ క్రాంతినగర్ అనేటువంటి ప్రాంతంలో మా అమ్మగారైనటువంటి గురకల చంచమ్మ గారి ఈ యొక్క స్థలాన్ని విరాళంగా ఇచ్చింది మాకు. ఈ ఆలయ నిర్మాణం చేయమని చెప్పి 1996లోనే చెప్పడం జరిగింది. మేము 2017 ఆలయాన్ని కట్టి అప్పటి నుంచి కూడా అమ్మవారి జాతరలు ఘనంగా ఈ యొక్క కాలనీ ఈ క్రాంతినగర్ యొక్క కాలనీ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా మన శ్రీ తాతయ్య గంగమ్మ అమ్మవారి యొక్క జాతర అయిన తర్వాత అమ్మవారి పెద్ద అమ్మవారి జాతర అయిన సంవత్సరం 5వ వారం మేము ఇక్కడ అమ్మవారి జాతర జరుపుకుంటాం. ఇది అందరి యొక్క ఈ క్రాంతినగర్ జీవకోన ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో మేము ప్రతి నిత్యం కూడా ఈ కాలనీ ప్రజలందరూ కూడా ఈ రాజీవ్నగర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా అమ్మ దీవెనలతో చల్లగా ఉండాలని ఆమెకు నిత్యం ప్రతి సంవత్సరం కూడా జాతర అనేది జరుపుతూ ఉంటాము. అది ఈ జాతర శుభ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలనీ వాసుల యొక్క సహాయ సహకారాలతో దాదాపు 500 నుంచి 600 మందికి కూడా మంచి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తాము. అన్నిటికి కూడా ప్రజలు సహకారాలు అందిస్తుంటారు. ఆ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఓం శక్తాయ నమః.